ఫంక్షన్లో చేసేటువంటి చిక్కుడుకాయ కూర మసాలా చాలా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. బాణీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక పావు కిలో నేను నాటు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. క్లీన్ చేసిన చిక్కుడుకాయలు వేసి నూనెలో చక్కగా మెత్తగా అయ్యేటట్టు 3 వంతులు ఉడికేటట్టు ఫ్రై చేసుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కొరకు 1 స్పూను వేరుశనగ గుళ్ళు, మినపప్పు 1 స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూను, గసగసాలు, ధనియాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసానండి. ఒక కొబ్బరి ముక్క చిన్న ముక్క, 3 ఎండుమిర్చి వేసి మొత్తం అంతా చల్లారాక వాటిని మిక్సీలో మెత్తగా చేసుకున్న తర్వాత మీడియం సైజు 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి వాటిని చక్కగా ఫ్రై చేసుకున్నాను. 1 స్పూను ఉప్పు వేసాను, ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయ చక్కగా మెత్తగా అవడానికి. అవి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత బాగా నూనెలో మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 4-5 స్పూన్లు నీళ్ళండి, ఎందుకంటే అవి మాడిపోకుండా కొంచెం నీరు వచ్చి ఆ మసాలాలను బాగా ఉడకటానికి వేసి దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చానండి. మసాలా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు కూడా వేసి మొత్తం అంతా మసాలాకు పట్టేలాగా తిప్పి 1 కప్పు వాటర్ పోసాను. చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు తిప్పి 2 నిమిషాలు చిన్న మంట మీద మొత్తం మసాలాలు చిక్కుడుకాయ ఉడికేటట్టు మూత పెట్టి ఉంచాను. చూడండి, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది, కూర చక్కగా వాసన వస్తుంది. ఈ టైంలో ఇంకా దింపుకునే ముందు 1 స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేసి ఆ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు 1 నిమిషం మూత పెట్టి ఉడకనిచ్చాను. చూడండి, చక్కగా ఉడిపోయిందండి. హోటల్ స్టైలు మనం ఫంక్షన్స్లో కూడా మనకు వేసే చిక్కుడుకాయ మసాలా కర్రీ ఇదేనండి. దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుని చక్కగా అంతా కలిసేటట్టు తిప్పి చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి, ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతాను.